నేను మొదటి అనుకోవాలి వాడు వచ్చిన సార్ నరసింహతో చైతే నా పేరు లక్ష్మీదేవి, మాది అచ్చారపాలెం మండలగొండ పంచాయతీ. 8 సంవత్సరాల నుంచి బాత్రూంలో నివసిస్తున్నాము. ఈ పేపర్కి ఇచ్చి ఎంఎస్ రాజు గారు చూసి మాకు వచ్చి ఇల్లు అద్దెకిచ్చినాడు. మళ్ళీ ఇల్లు కట్టించి సొంత డబ్బులతో ఇల్లు కట్టించేసి రిబ్బన్ కటింగ్ చేసి మాకు ఇంట్లోకి పోయేట్లు చేసినాడు. వాళ్ళు ఫోటో పెట్టుకొని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము, పూజలు చేస్తున్నాము. ఎమ్మెల్యే సార్ గారు ఇట్లా పేదవారికి ఇల్లు నిర్మిస్తానని చెప్పి మాట ఇచ్చాను. దాన్ని ఎంత ఖర్చు పెట్టుకొని చేయండి అని చెప్పాను. దాని ప్రకారం అంతా నేను 2 monthsలో కంప్లీట్ చేయండి ఇల్లుని. తర్వాత దీనికి ఎస్టిమేటెడ్ బడ్జెట్ 5.5 లక్షలు అయింది. గవర్నమెంట్ తరఫున శాంక్షన్ అనేది 1,80,000 అవుతుంది. సో ఇది వాళ్ళకి నిర్మించడానికి నాకు కూడా అంత బాగా సంతోషంగానే ఉంది. ఇలాంటివి ఇంకా మరి ఎన్నో చేయాలని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కోరుకుంటున్నాను. మడకశిర నియోజకవర్గం ఆమ్దాలగొంది పంచాయతీ హెచ్ఆర్పాలెం గ్రామంలో నరసింహమూర్తి అనే కుటుంబం గత 8 సంవత్సరాల నుంచి బాత్రూంలో నివసిస్తున్నారని చెప్పేసి మీడియా కథనాలు రావడం జరిగింది 5 నెలల క్రితం. మీడియాలో వచ్చిన రోజే ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక భరోసా కల్పించి అక్కడి నుంచే కలెక్టర్ గారితో మాట్లాడి ఈ స్థలం పట్టా ఇప్పించడం జరిగింది. పట్టా ఇప్పించిన తర్వాత సొంత డబ్బులతో ఇంటిని నిర్మించి ఈరోజు గృహప్రవేశం చేసి వాళ్ళకి అప్పగించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే 2 సార్లు పరామర్శించి అధికారుల మీద హుకం జారీ చేసినప్పటికీ వాళ్ళకి సొంతింటి కలగానే ఉంది. ప్రజాప్రతినిధులు బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయం జరుగుతుందనేటువంటి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబానికి ఈరోజు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. నరసింహమూర్తి కుటుంబం ఎక్కడో బెంగళూరులో కూలి పనికి పోయి జీవనం పోసుకునేటువంటి కుటుంబం. 2 పిల్లలు, 8 సంవత్సరాలు బాత్రూంలో, చిన్న బాత్రూంలో 8 సంవత్సరాలు నివాసం ఉండడం ఇది నిజంగా దురదృష్టకరం. మనసును కలించి వేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సంకల్పించి ఈరోజు వాళ్ళకి ఇంటిని అప్పగించడం జరిగింది.